భారత టెస్ట్ క్రికెట్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకోవడంతో శుభమన్ గిల్ కు కెప్టెన్సీ బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ వైస్ కెప్టెన్ గా నియమితుడవ్వడం దాదాపు ఖాయంగా మారింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాల్లో చేసిన సెంచరీలు, 7 సార్లు 90కి పైగా చేసిన పరుగులు పంత్ సామర్థ్యానికి నిదర్శనం. జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ సమస్యల కారణంగా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలనే ఊహాగానాలు ఉన్నా ఇంగ్లాండ్ సిరీస్ కి కోహ్లీనే కెప్టెన్ గా నియమించాలనే ఆలోచన సెలెక్టర్లలో ఉందని సమాచారం. గిల్ కు నాయకత్వంలో రాటు తేలేందుకు సమయం ఇవ్వాలన్నది వారి ఆలోచన. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ రేస్ లో లేడని స్పష్టమవుతోంది. 50 టెస్టుల్లో 35 కంటే తక్కువ సగటుతో రాణించడమే దీనికి కారణం. ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును మే 3వ వారం చివరిలో ప్రకటించే అవకాశం ఉండగా సాయి సుదర్శన్ కి టెస్ట్ జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి.